నమస్తే, వెల్కమ్ టు సినిమా బులెటిన్. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఒకవైపు అతడు రిలీజ్ వేళ థియేటర్లన్నీ మహేష్ బాబు అభిమానులతో కలకలలాడితే, మరోవైపు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ సర్ప్రైజ్ కూడా బయటకొచ్చేసింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఓ ప్రీ లుక్ వదిలారు. మెడలో లాకెట్ మెరుపులతో ఈ లుక్ ఆసక్తి పెంచే విధంగా కనిపించింది. అంతేకాదు, నవంబర్లో గ్లిమ్స్ వస్తుందంటూ రాజమౌళి హింట్ కూడా ఇచ్చేశారు. ఇలాంటి సినిమాకు సంబంధించిన కథని ఒక పోస్టర్ ప్రెస్ మీట్ కొన్ని పోస్టర్లతో న్యాయం చేయలేమని, అందుకే నవంబర్ వరకు ఆగాలంటే అభిమానులకు సందేశాన్ని పంపారు. ఈ గ్లిమ్స్ కనీ విని ఎరుగని రీతిలో ఉండబోతుందంటూ ఫ్యాన్స్ ని ఊరించారు. అంతేకాదు, గ్లోబల్ టోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు రాజమౌళి. ఈ హ్యాష్ ట్యాగ్ లోనే ఈ సినిమాలోని మహేష్ బాబు పాత్రకు సంబంధించిన క్లూ ఒకటి ఉందని భావిస్తున్న అభిమానులు ఇప్పుడు దానికి అర్థాలేమిటా అని ఆరా తీస్తున్నారు. ఈ సస్పెన్స్ కు తెరదించాలంటే కనీసం నవంబర్ వరకైనా ఆగాల్సిందే. కా సినిమాతో ఫామ్ లోకి వచ్చేసిన యువ హీరో కిరణ్ అబ్బవరం తన చేతిలో క్రేజీ ప్రాజెక్టుల్ని ఉంచుకున్నాడు. అందులో కే ర్యాంప్ అనే ఓ యూత్ఫుల్ స్టోరీ కూడా ఉంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓనం పాటని ఈ రోజు విడుదల చేశారు. సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. సాహితీ భరద్వాజ్ కలిసి పాట ఆలపించారు. పాట ట్యూను, లిరిక్స్, అందులో కిరణ్ వేసిన స్టెప్పులు యూత్ కి కనెక్ట్ అయ్యేలా కనిపించాయి. ఇప్పటికే విడుదలైన కే ర్యాంప్ గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ పాటతో అవి ఆకాశాన్ని తాకేలా కనిపించాయి. నాని అనే ఓ కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో టీజర్ కూడా రాబోతుందని తెలుస్తోంది. సుకుమార్ సినిమాల్లో ప్రత్యేక గీతాలన్నీ పాపులర్ అయినవే. ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు కూడా స్పెషల్ సాంగ్ స్పెషలిస్ట్ గా మారబోతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలోని పాటలన్నీ హిట్టే. అయితే అందులో ఐటమ్ సాంగ్ లేనే లేదు. ఆ లోటుని తన రాబోతున్న పెద్ద సినిమాతో తీర్చుకోబోతున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం ఉందని, ఆ పాటలో సమంత నటించబోతుందని తెలుస్తోంది. పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా గీతం ఓ వైబ్రేషన్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత సమంత అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మళ్ళీ ఇంతకాలానికి ఓ ఐటమ్ గీతం ఒప్పుకుందంటే తప్పకుండా క్రేజీ న్యూసే. పైగా రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ ని మళ్ళీ చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చరణ్, సమంత మళ్ళీ కలిస్తే అది పెద్ద చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఓ ట్యూన్ సిద్ధం చేశారని, త్వరలోనే ఈ పాటని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్స్టాపబుల్ షో బాలకృష్ణ కెరీర్ కు ఓ పెద్ద బూస్టప్ ఇచ్చేసింది. అప్పటి నుంచే ఆయన స్పీడ్ మరింత ఎక్కువైంది. సినిమాకు ఎలాంటి గ్యాప్ లేకుండా పనిచేస్తున్నారు బాలయ్య. ఏడాదికి 2 సినిమాలన్నా చేయాలన్న నియమాన్ని పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు సంవత్సరానికి 4 సినిమాలైనా చేయాల్సిందే అంటూ కంకణం కట్టుకున్నారట. ఈ మధ్య టాలీవుడ్ నిర్మాతలు బాలయ్యని కలుసుకొని తమ సమస్యలను చెప్పుకున్న సంగతి తెలిసిందే. హీరోలంతా స్పీడ్గా సినిమాలు చేయాలని, అప్పుడే థియేటర్లకు కంటెంట్ ఇవ్వగలమని, తమ వంతుగా ఏడాదికి 4 సినిమాలైనా చేస్తానని బాలయ్య నిర్మాతలకు భరోసా ఇచ్చారు. బాలయ్య సంగతి తెలిసిందే కదా, ఒక్కసారి మాటిస్తే దాని మీద నిలబడి తీరుతారు. అందుకే 2026 నుంచే ఈ ప్రణాళిక అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ కొన్ని కథలు విని ఓకే చెప్పేశారట. గోపీచంద్ మలినేని, క్రిష్ కథలకు ఆయన పచ్చ జెండా ఊపారు. ఈ 2 సినిమాల్ని ఈ ఏడాదే మొదలు పెడతారు. అఖండ 2 సంక్రాంతికి షిఫ్ట్ అయితే 2026లో బాలయ్య నుంచి 3 సినిమాలు పక్కా అయిపోయినట్టే. ఇదే స్పీడ్లో మరో సినిమా కూడా చేసేస్తే 2026లో నిజంగానే బాలయ్య నుంచి 4 సినిమాలు రావడం పెద్ద విచిత్రమేం కాదు. మిగిలిన హీరోలు స్పీడ్ విషయంలో బాలయ్యని అనుసరిస్తే టాలీవుడ్ కు మంచి రోజులు మొదలైనట్టే. డిసెంబర్లో వస్తుందనుకున్న రాజాసాబ్ ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఈ ఏడాది ప్రభాస్ నుంచి సినిమా రాదన్నమాట. అయితే 2026లో మాత్రం ప్రభాస్ నుంచి 2 సినిమాలు రావడం పక్కా. ఒకటి రాజాసాబ్ అయితే మరొకటి ఫౌజీ. హను రాఘోపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2026 ఏప్రిల్లో విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చిత్ర బృందం కూడా రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు కనిపిస్తుంది. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే. జనవరిలో రాజాసాబ్ వస్తే ఏప్రిల్లో ఫౌజీ చూసేయచ్చు. అంటే 3 నెలల వ్యవధిలో రెబల్ స్టార్ నుంచి 2 సినిమాలు రాబోతున్నట్టు. అయితే ఈ ఫీట్ అంత ఈజీ కాదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే హను చాలా నెమ్మదిగా సినిమాలు తీస్తుంటాడు. పర్ఫెక్షన్ కోసం రీటేకులు, రీషూట్లు మామూలుగానే జరుగుతాయి.
పైగా ఇది భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్ తో చాలా పని ఉంది. విఎఫ్ఎక్స్ తో ముడిపడిన ఏ సినిమా కూడా రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయానికి రావడం చాలా కష్టం. విఎఫ్ఎక్స్ వర్క్ చూసుకున్న తర్వాతే డేట్ లాక్ చేస్తారు. కాబట్టి హను నుంచి ఇంత త్వరగా ఈ ప్రాజెక్ట్ రావాలని ఆశించడం కూడా కష్టమే. కాకపోతే 2026 వేసవిలోనే ఫౌజీని విడుదల చేయాలని నిర్మాతలు చాలా పట్టుదలతో ఉన్నారు. వర్క్ స్పీడ్ పెంచి విఎఫ్ఎక్స్ స్టూడియోలు కరుణిస్తే ఫౌజీని ఏప్రిల్లోనే చూసేయొచ్చు.